మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండవ రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ నర్సాపూర్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా సజావుగా జరిగేలా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ జాన్ రెడ్డి, ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, ఎస్ఐలు రంజిత్ కుమార్ రెడ్డి, నరసింహులు ఉన్నారు. 15 రోజులు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణం జరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీ పరిధిలో కూడా 87,615 మంది ఓటర్స్తున్నారు. దీంట్లో పురుషులు 42,306 మంది, స్త్రీలు 45,307 మంది ఉన్నారు. గతంలో జరిగిన డిసెంబర్ 23 అసెంబ్లీ ఎలక్షన్లలో మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2వ స్థానంలో ఉన్నాము. అలాగే డిసెంబర్ 24లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల కూడా మెదక్ జిల్లాలో 3వ స్థానము ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత డిసెంబర్ 25లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల రాష్ట్రంలో 5వ స్థానం మెదక్ జిల్లాలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపు జరగబోయే ఫిబ్రవరి 11 జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లోపల 4 మున్సిపల్ పరిధిలో కూడా ఓటర్లందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని 100% అయ్యేటట్టు చూడాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీ రాహుల్ రాజ్ కలెక్టర్ గారు, అలాగే డివి శ్రీనివాసరావు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఆర్డీఓస్, రిటర్నింగ్ ఆఫీసర్స్, లైన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్ తోటి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.